ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హోలీ పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారు ఫోన్ మీద ఫోన్ అన్ని అశుభవార్తలు. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 హోలీ పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారికి ఎటువంటి ఫోన్ కాల్స్ రాబోతున్నాయో, ఏ విధమైన అశుభ వార్తలు వినబోతున్నారో, ఈ యొక్క రాశి వారికి సంబంధించి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఈ రాశి వారు తెలుసుకోవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు మొండితనంతో, ధైర్యంతో, తెగింపుతో ఉంటారు. ఈ యొక్క రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. దానగుణం కలిగి ఉంటారు. రూపంలోనూ వ్యక్తిత్వంలోనూ దేహదారుఢ్యం కలిగి ఉంటారు. వీరు సౌందర్యవంతులనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు కూలంకుషంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి సంతోషానికి ఎంత మాత్రమూ వెలితి ఉండదనే చెప్పుకోవచ్చు. ధన ప్రాప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్లు వీరికి ధనం సహాయం లభిస్తుంది. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు ఎరిగిన వ్యక్తులు, కుటుంబ బాధ్యతలను తెలిసిన వ్యక్తులు ఈ యొక్క రాశివారు. ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు చేసే మార్గాల గుండా వీరి ఆలోచన తీరు ఎక్కువగా ఉంటుంది. 10 మందికి సహాయపడడంలో ఈ రాశివారు ఎప్పుడూ కూడా ముందుంటారనే చెప్పుకోవాలి. ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వారు ఈ రాశివారు. ఈ రాశి వారితో స్నేహం అంటే జీవితాంతం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హోలీ పౌర్ణమి తర్వాత 2025 ఈ యొక్క వృషభ రాశి వారికి ఫోన్ మీద ఫోన్ రాబోతుంది. దీనికి సంబంధించి వీరైతే కనుక కొన్ని రకాలైన అశుభ వార్తలను వినబోతున్నారు. దీనికి కారణం వీరు ఇంతకు ముందు చేసినటువంటి మంచి పనులే. అవునండి, మీరు చేసిన మంచి పనులే మీకు కొన్ని రకాల పనులు మీకు కీడుగా తలపెడుతున్నాయి. కొంతమంది వ్యక్తులను నమ్మి మీరైతే కనుక మధ్యవర్తిత్వం చేసి షూరిటీ సంతకాలు చేసి మీరు చీట్ల రూపంలో కానీ డబ్బు సహాయంగా కానీ చేసి ఉన్నట్లయితే కనుక వారి ద్వారా మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ నమ్మకాన్ని పోగొట్టుకొని వారైతే కనుక మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి ధనాన్ని తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరైతే కొన్ని ఫోన్ కాల్స్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, తరతరాల నుంచి ఆస్తి పంపకాల కోసం జరుగుతున్నటువంటి కోర్టు సమస్యలు కావచ్చు, ఇటువంటి పరిస్థితుల వలన మీరైతే కనుక కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి మీకు కొన్ని అశుభమైన వార్తలు వినే విధంగా చేయవచ్చు. దీని కారణంగా మీరు ఒకంత ఒత్తిడికి, అలజడికి లోనవుతారు. ఈ పరిస్థితుల కారణంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మానసికంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. కుటుంబంలో అలజడి, కలతలు మొదలవుతాయి. ఇక ఈ రాశివారు స్నేహితులను, బంధుమిత్రులను, అలాగే ఆత్మీయులను కొంత ధన సహాయం అడగవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఎదుటి వారికి మేలు చేసినా కూడా ఈ విధంగా జరుగుతుందా అని వీరైతే కనుక ఒకంత కృంగిపోతూ ఉంటారు. వీరి మొరను ఆ భగవంతుడికి తెలుపుకుంటూ ఉంటారు. ఇక వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి కుల వృత్తులు, చేతి వృత్తులు, చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేయడానికి కొంత సమయం వాయిదా వేసుకోండి. అలాగే నూతనమైన వ్యాపారాలు ప్రారంభించడానికి, భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కొంత సమయాన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరైతే కనుక శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపించడం ద్వారా సకల దేవతలకు ఆరాధించినంతటి పుణ్యఫలాన్ని పొందుకుంటారు. మీ శక్తి మేరకు వీలైనంత వట్టికి దాన ధర్మాలను చేయండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.